హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అండ్ ప్రాబ్లీ మార్కెట్స్ చాలా చాలా సైడ్ వేస్ ఆర్ ఒక అన్ట్రెండ్ జోన్ లోనే ట్రేడ్ అయిందని మనం చెప్పాలి. సో ఈరోజు మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసి నిఫ్టీ. సో ఓపెనింగ్ మటు గ్యాప్ అప్ అయి డెఫినెట్ గా ఉంది, ఎందుకంటే లాస్ట్ వీక్ అంటే ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు 24,350 దగ్గర క్లోజ్ అయిన నిఫ్టీ 24,420, అబౌట్ 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ హై ఇనిషియల్లీనే అంటే ఫస్ట్ 1.5 hour లోనే 24,526 దాకా వెళ్ళటం చేసాం. అండ్ లాస్ట్ వీక్ హై వాస్ 24,589, ప్రిసైస్లీ ఫ్రైడేస్ హై. బట్ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది, బట్ క్లోజింగ్ వాస్ 23,461, 120 పాయింట్స్ పైన క్లోజ్ అయినప్పటికీ ప్రాబ్లీ ఇట్ వాజ్ అన్ ఇన్సైడ్ బార్ అండ్ ఒక కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ అని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా మనకు చూస్తే కనుక మనం గత కొన్ని వీడియోస్ లో కూడా అనుకున్నాం 24,857 ఏదైతే డిసెంబర్ ఫస్ట్ వీక్ హై ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుందని. సో ఆల్మోస్ట్ మనకి అబౌట్ 200 పాయింట్స్ కిందకి రెసిస్టెన్స్ రావడం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ 25,600 దగ్గర కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రెసిస్టెన్స్ జోన్ చూస్తే 25,650 నుంచి 24,650 టు 24,900 మధ్యలో రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ అని అంటాం. అండ్ సపోర్ట్ జోన్ డెఫినెట్లీ సైకలాజికల్ మార్క్ ఏదైతే ఉందో 24,000 ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ 400 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ 23,847 ఏదైతే స్వింగ్ లో ఉందో అది ఒక క్లియర్ సపోర్ట్ గా ఎమర్జ్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 23,800 దగ్గర అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 24,900. సో ఈ 1,100 పాయింట్స్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి నియర్ టు ద రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాం కాబట్టి ఫ్రెష్ లాంగ్స్ అడ్వైజబుల్ కాదు, రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి. సో ఈరోజు మనందరికి తెలిసిందే బ్యాంకింగ్ రిజల్ట్స్ బాగాలేదు. లాస్ట్ ఫ్రైడే ఆర్ సాటర్డే ఏవైతే బ్యాంక్స్ అనౌన్స్ చేసావో వాటిలో రిజల్ట్స్ కోటక్ బ్యాంక్ ది చాలా చాలా బ్యాడ్ గా రావటం చూసాం మనం. సో అది క్లియర్ రియాక్షన్ మనకు కనపడింది. సో నిఫ్టీ లూజర్స్ లో ఫస్ట్ గా మనం వెళ్ళి చూస్తే కనుక కోటక్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్. సో ప్రాబ్లీ 4.5% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఒక గ్యాప్ డౌన్ తర్వాత 2084 అరౌండ్ క్లోజ్ అవటం చూసాం. దాని తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ, సో క్రూడ్ ఆయిల్ పర్సన్ తోటి ఆ స్టాక్ కూడా 1.7% దాకా కరెక్ట్ అవుతుంది. మీన్ వైల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏదైతే లాస్ట్ ఫ్రైడే ఒక 5% దాకా కరెక్ట్ అయిందో ప్రాబ్లీ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో సుప్రీం కోర్ట్ రిజెక్ట్ చేసింది అని ఒక కంపెనీ టేక్ ఓవర్ ఆర్ బిడ్ చేసిన న్యూస్ తోటి అది కొద్దిగా వీక్ అవటం చూసాం. అదేవిధంగా ఎస్బీఐ లాస్ట్ వీక్ ఇచ్చిన రిజల్ట్స్ తోటి 1.5% దాకా కూడా క్రాక్ అవటం చూసాం. ఇక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అయింది. ఇక ఐటీ నేమ్స్ లో కొన్ని నేమ్స్ లైక్ హెచ్సిఎల్ టెక్ అండ్ టెక్ మహీంద్రా లాంటివి వీక్ అవటం చూసాం. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ అరౌండ్ అదానీలోనే సర్క్యులేట్ అవటం చూసాం. అక్రాస్ ద మార్కెట్స్ అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని పెరిగాయి. ఈ కోలో ఈవెన్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో కూడా చూస్తే కనుక అదానీ ఎంటర్ప్రైజ్ 7% పెరగటం చేసాం, అదానీ పోర్ట్ 6% దాకా పెరగటం చేసాం. దీనికి ప్రధాన న్యూస్ ఏంటి అంటే కనుక అదానీ టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ అదానీ గారి టీము వాళ్ళు ట్రంప్ ని కలుస్తున్నారో వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఆర్ కోర్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ లో అవన్నీ కూడా ఐ థింక్ డిస్కార్డ్ చేసేయమని చెప్తారు అని ఒక వార్తలు రావడంతో. అదర్ నేమ్స్ లైక్ ఏవైతే బీట్ అండ్ డౌన్ నేమ్స్ పోస్ట్ రిజల్ట్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేది రావటం చూసాం. M&M డ్యూరింగ్ ద మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం, ఒక 3% దాకా అప్ మోర్ అవటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ టాటా మోటార్స్ అండ్ అదర్ నేమ్స్ లో కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతాం చూసాం. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ హెచ్పిబిపి ప్రాబ్లీ ఏదైతే క్రూడ్ ఆయిల్ పడింది అని వార్త రావడంతో అవి కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కొంచెం ఐ థింక్ ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం, అండర్ పర్ఫార్మింగ్ రావటం చూస్తున్నాం. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ 56,000 టచ్ అయిందో ప్రిసైస్లీ 56,098, దాని తర్వాత 54,170, సో 2,000 పాయింట్స్ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ అవటం చేసాం టాప్ నుంచి. మేబీ 1,900 పాయింట్స్ అక్కడ నుంచి ఒక సైడ్ వేస్ లోకి వెళ్ళటం చేసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చార్ట్స్ చూస్తే కనుక ఒక లోవర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ హై 56,098, సెకండ్ హై 55,957 అండ్ ఫ్రైడే హై 55,691. ఆఫ్ కోర్స్ లోవర్ లోస్ ఇంకా రాలేదు, బట్ ఇది లోవర్ లోస్ కి దారి తీస్తుంది అనేది చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ స్టే అవే అనేది సూచిస్తుంది యాజ్ పర్ చార్ట్స్, ఎందుకంటే దీనిలో ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 53,712 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఈ కాంపోనెంట్ ని వన్ షుడ్ ట్రై టు అవాయిడ్ అని చార్ట్ పరంగా సూచిస్తుంది. బట్ 56,100 దాటినాక
ఒక బ్రేక్అవుట్ చార్ట్ లాగా అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని చార్ట్స్ సూచిస్తున్నాయి. సో అఫ్ కోర్స్ నిఫ్టీ లాగానే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ చూస్తే కనుక ఐ థింక్ 40-50 పాయింట్స్ ఇన్ఫాక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం చేసాం. దాని ప్రధాన కారణం కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం తోటి ఒక 4% గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీకి భిన్నంగా ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మధ్యలో 55,350 దాకా కూడా వెళ్ళటం చేసాం. అంటే 300 పాయింట్స్ ఆ గ్యాప్ ఫిల్ చేసి కూడా పైకి వెళ్ళటం చేసాం. ఈవెన్చువల్లీ 54,900 దగ్గర మనకు క్లోజ్ అవటం చేసాం. ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూస్తే కనుక ఇప్పుడే అనుకున్నట్టు 53,700 నుంచి 56,100 మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సెల్ ర్యాలీస్ అని చేయొచ్చు, లేదంటే స్టే అవే ఫ్రమ్ బ్యాంక్ నిఫ్టీ అని మాత్రం చార్ట్స్ పరంగా సూచిస్తున్నాయి. సో ఇప్పుడే అనుకున్నట్టు టాప్ లూజర్ లో కోటక్ బ్యాంక్ సో 4.58%, ఈవెన్ ఎస్బీఐ 1.25%, ఈ రెండు కూడా వారాంతరంలో రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. కొద్ది వీక్ రిజల్ట్స్ రావడం తోటి వాటిలో సెల్ ఆఫ్ కి రావడం చూసాం. అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్, ఇండస్, ఐసిఐసిఐ బ్యాంక్ కొద్ది వీక్ ట్రేడ్ అయ్యి. దానికి భిన్నంగా ప్రాబ్లీ ఐడిఎఫ్సి బ్యాంక్ 1.5% అండ్ ఫెడరల్, హెచ్డిఎఫ్సి, ఏయూ, కెనరా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా స్వల్పంగా గ్రీన్ లో మనకి ట్రేడ్ అవడం చూసాం. ఇక ఎఫ్ఎండ్ఎన్స్ లో కూడా టోటల్ ఇట్స్ అదాని కంట్రోల్లో ఉన్న మార్కెట్ ఫీల్ ఇచ్చింది. బికాస్ అదాని టోటల్ గ్యాస్ ఒక 11% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ స్వింగ్ హై అండ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. యావరేజ్ వాల్యూమ్ దీనిది 4 lakh 5 lakh వేస్తే ఈ రోజు 1.6 crores దాకా వాల్యూమ్ మారటం చూసాం. ఇందాక అనుకుంటే అదాని ఎంటర్ప్రైజ్ కూడా ఒక మంచి మూవ్ రావటం చూసాం. అదాని గ్రీన్ దీనిలో కూడా ఒక స్వింగ్ హై కాకపోయినా కూడా ఒక మంచి పర్సంటేజ్ ఒక 7% పెరగటం చూసాం. ఇక గ్యాస్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఐజీఎల్, ఎంజీఎల్ లాంటివి పెరగటం చూసాం. కేబుల్ కంపెనీస్ లైక్ కేఈఏ కానీ పాలిక్యాబ్ లాంటివి, కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ బయోకాన్ లాంటివి, ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో కోల్గేట్, పామోలివ్ అండ్ మ్యారికో లాంటి స్టాక్స్ పెరగడం చూసాం. ఇక హైబేటా నేమ్స్ లో కళ్యాణి జ్యువెలర్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కానీ, అదాని జెన్సోల్ ఇది కూడా ఈరోజు ఒక 3% దాకా పెరగటం చూసాం. పేటిఎం స్టాక్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ ప్రాబ్లీ అది కూడా ఈరోజు పెరగటం చూసాం. ఎల్ఐసి హౌసింగ్, హెచ్ఎఫ్సిఎల్, ఎస్బీఐ కార్డ్ ఇవన్నీ కూడా, యాంజిల్ వన్ ఇవన్నీ కూడా కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. మేబీ ఇవన్నీ షార్ట్ కవరింగ్ అని అనుకోవచ్చు. సో వీక్ అయిన నేమ్స్ లో అగైన్ ఇట్స్ చాలా చాలా తక్కువ స్టాక్స్ లూజర్స్ గా నిలవటం చూసాం. ఐ థింక్ నాన్ నిఫ్టీ బేస్ స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక 1.5% క్రాక్ అవుట్ అని చూసాం. సిడిఎస్ పోస్ట్ రిజల్ట్స్ ఒక 1.5% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా డిమార్ట్ సేమ్ రిజల్ట్స్ రియాక్షన్ 1% పడింది. అదర్ నేమ్స్ లైక్ క్యాంప్స్ కానీ, టైటాన్ కానీ, టాటా పవర్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లాంటి స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇందాక లోదా లాంటి స్టాక్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక క్యాష్ నేమ్స్ లో ప్రాబ్లీ కొన్ని బ్రైట్ స్పాట్స్ మనకు కనపడే. స్విగ్గీ హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇంత వాల్యూమ్ అవటం చూసాం. సో దీని యావరేజ్ వీక్లీ వాల్యూమే 2.5 crores అయ్యేది, ఈరోజు 4.5 crores వాల్యూమ్ జరగడం చూసాం. సో యావరేజ్ డైలీ వాల్యూమ్ దీనిది 80 lakhs to 45 to 80 lakhs మధ్యలో ట్రేడ్ అయ్యేది. ఈరోజు ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 times వాల్యూమ్స్ రావటం చేసాం. ప్రైస్ కూడా హ్యూజ్ గా 304 to ఆల్మోస్ట్ 356 మల్టీ వీక్ హై ఏదైతే ఉందో 353 దాకా కూడా క్రాస్ అయ్యి, అఫ్ కోర్స్ క్లోజింగ్ లో కొద్దిగా సెల్లింగ్ రావడం తోటి 344 దగ్గర క్లోజ్ అవటం చేసాం. మేబీ ఇది 416 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో అది అటెంప్ట్ చేస్తుందా వెరీ షార్ట్లీ అని ఒక ఫీల్ ఇస్తుంది. బట్ అగైన్ సమ్ టైమ్స్ వన్ డే సింగిల్ వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ వచ్చినాయి, డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ లాగా ఉంటాయి కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. బట్ అగైన్ దీనికి సపోర్ట్ పాయింట్ ఇప్పుడు 326 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 15 పాయింట్స్ పడితే కనుక ఒకవేళ రిస్క్ టేకర్స్ ఒకవేళ కొనాలంటే 326 దగ్గర లాంగ్ క్రియేట్ చేయొచ్చు స్విగ్గీలో. అండ్ ప్రాబ్లీ 318 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 4 రోజుల్లో ఇది 370 నుంచి మేబీ 380 ఆర్ మేబీ 400 ఆర్ 460 4-5 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక కొన్ని నేమ్స్ ఏవైతే పోస్ట్ రిజల్ట్స్ పడ్డాయో లైక్ మోతీలాల్ కానీ, సీక్వెంట్ కానీ, లేదంటే జేబిఎం ఆటో కానీ, అపోలో, ఇన్ఫాక్ట్ అపోలోలో న్యూస్ కూడా ఉంది లైక్ వాళ్ళు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని టేక్ ఓవర్ చేశారు అన్నారు ఆటో తోటి. అపోలో మైక్రాన్ సిస్టమ్ వాళ్ళ డిఫెన్స్ నేమ్స్ లో ఉన్న నేమ్ అది. సో వెనండా, ఫినోలెక్స్ కేబుల్స్, ఇందా కేబుల్ ఇండస్ట్రీస్ అనుకున్నాం ఎఫ్ఎండో నేమ్స్ లో. అదేవిధంగా శిల్పా మెడి, వోల్ట్ ట్యాంప్. సో ఇవన్నీ కూడా చాలా మటుకు బ్రాడర్ బేస్డ్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్స్ లో ఈరోజు ఒక మంచి ర్యాలీ అనేది రావటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ వీక్ నేమ్స్ కూడా ఉన్నాయి బికాస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆల్వేస్ ఉంటుంది కాబట్టి కొన్ని నేమ్స్ ఎక్కడైతే పెరిగాయో లైక్ స్టాక్స్ లైక్ పానేషియా బయోటెక్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 430 నుంచి ఆల్మోస్ట్ 580 దాకా పెరిగి లాస్ట్ 4 days గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఈ రోజు కూడా 4% పడుతుంది. ఎస్ఎంఎస్ లైఫ్ సిమిలర్ స్టోరీ. సో దీని గెయిన్ స్టార్ట్ అయింది అబౌట్ 1140 నుంచి ఆల్మోస్ట్ 1680 వరకు. సో ఈ రోజు కూడా ఒక 1300 దాకా కరెక్ట్ అయ్యి 5% కరెక్ట్ కింద రావటం చేసాం. వాడిలా, నువామా, రుస్తోం జీ, గ్రైండ్వెల్, నాటన్, క్యాప్స్టన్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 4% దాకా కూడా కరెక్ట్ అవటం చేసాం. ఇక రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ప్రాబ్లీ ఆ రిజల్ట్స్ ని బట్టి
కొన్ని స్టాక్స్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 24,600 అనేది ద ఎంటైర్ ఫాల్ ఆఫ్ 26,200 టు 21,700 ఫాల్ ఏదైతే ఉందో అది రిట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ 66% దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంది. ఇంకోటి 21,743 నుంచి ఆల్మోస్ట్ 24,580 ఏదైతే ఉందో విత్ ఇన్ 4 వీక్స్ పెరిగింది. సో ఇక్కడ నుంచి మోర్ దాన్ ప్రైస్ కరెక్షన్, టైం కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. అవతల మనకి ప్రాబ్లీ పాకిస్తాన్ తోటి వార్ అన్న సిచ్యువేషన్ ఎవ్రీడే గవర్నమెంట్ స్టేట్మెంట్స్ తోటి మనకు వస్తుంది. అఫ్ కోర్స్ అది అవినా పైన కూడా మార్కెట్స్ ఆల్రెడీ పెరిగాయి కాబట్టి మేబీ కొద్ది కన్సాలిడేషన్ టైం వైస్ కరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్ లో అగ్రెసివ్ గా లాంగ్ వెళ్ళడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. రిస్క్ టు రివార్డ్ కూడా చాలా స్టాక్స్ అంత ఫేవరబుల్ గా లేదని చెప్పాలి. సో వెయిట్ ఫర్ స్టీప్ కట్స్. సో అలాంటి కట్స్ వస్తేనే మనకి ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రిస్క్ టు రివార్డ్స్ కూడా ఎక్కువ మనకి కనపడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.